ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారికి రాబోయే 24 గంటల్లో ప్రత్యేక హెచ్చరిక మరియు నిగుండ రహస్యాలు, అలాగే గ్రహాల రహస్య సంకేతాలు మరియు సూర్య భగవానుడి దైవిక సంకేతం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, మీరెప్పుడైనా ఆలోచించారా? మీ అతిపెద్ద బలం మీ కష్టమో, మీ డబ్బో లేదా మీ బంధాలో కాదు, మీ మౌనమే కావచ్చని. ఈ రాబోయే 24 గంటల్లో గ్రహాల కదలిక కుంభరాశి వారి కోసం ఒక వింతైన హెచ్చరికను తీసుకొచ్చింది. రాబోయే 24 గంటల్లో గనుక మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంలోని ఒక అతి ముఖ్యమైన విషయం వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి మీ శత్రువు కాదు. కుంభరాశి వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకునే, మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మే, అత్యంత విశ్వాసాన్నిచ్చే మీ సొంత మనిషే. కుంభరాశి స్నేహితులారా, మీ రాశ్యాధిపతి శనిదేవుడు మీకు క్రమశిక్షణనిస్తే ఈ రోజు మీ కళ్లకు కనిపించే దేవుడు ఆ సూర్య భగవానుడు మీ ఆత్మబలాన్ని పరీక్షించబోతున్నాడు. మీరు ప్రస్తుతం ఏదైనా కొత్త ప్లాన్ లేదా ప్రాజెక్ట్ మీద పనిచేస్తుంటే, ఒక కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తుంటే, లేదా మీ మనసులో ఏదైనా ఒక పెద్ద కళ దాచుకొని కూర్చొని ఉంటే, ఈ రాబోయే 24 గంటల్లో నేను చెప్పబోయే మాటలు మీకు చాలా సాధారణమైనవి కావు. ఎందుకంటే గ్రహాల సంకేతాల ప్రకారం మీ చుట్టూ కొన్ని శక్తులు యాక్టివేట్ గా ఉన్నాయి. అవి మీ తెలివితేటలను, ఎదుగుదలను గమనిస్తున్నాయి. మీరు వేసే ప్రతి అడుగుపై అవి నిఘా ఉంచాయి. అందుకే మీ ప్లాన్స్ అన్నిటిని ప్రతి ఒక్కరితో పంచుకోవడం అసలు మంచిది కాదు. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుండే ఒక పెద్ద సంకేతం కనిపిస్తుంది. ఈ రోజు అనగా రాబోయే 24 గంటల వ్యవధిలోనే మీ ముందుకు ఒక అద్భుతమైన అవకాశం రాబోతుంది. దాన్ని మీరు ఊహించారు, కానీ ఇంత త్వరగా మీ జీవితంలోకి వస్తుందని అనుకొని ఉండరు. అది ధనం, కొత్త పని లేదా పెద్ద కాంట్రాక్ట్ రూపంలో ఉండవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన షరతు ఉంది. ఈ అవకాశం సమయం రాకముందే వేరే వాళ్ళకి తెలిస్తే, మీరు మీ ప్లాన్లను తప్పుడు వ్యక్తి ముందు చెప్తే దాని ప్రకాశం మరియు ప్రభావం తగ్గిపోతుంది. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సూర్య భగవానుడు మరియు హనుమంతుడు, కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, జై కాళీమాత, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి. అలాగే భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, చాలా మంది గ్రహించని విషయం ఇదే. సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతుందని జనాలు అనుకుంటారు, కానీ ప్రతి సంతోషాన్ని అందరికీ చెప్పకూడదు. కుంభరాశి వారు సహజంగానే సమాజ శ్రేయస్సు కోరేవారైనా కొన్ని వ్యక్తిగత కలలు నిజమయ్యేంత వరకు వాటిని దాచి ఉంచాలి. ఎందుకంటే ఈ లోకంలో కనిపించే ప్రతి నవ్వు నిజమైనది కాదు. ప్రతి దీవెన గుండెల్లోంచి వచ్చేది కాదు. ఒకసారి మీ గత కొన్ని నెలలు జీవితాన్ని గుర్తు చేసుకోండి. ఏదైనా ఒక ముఖ్యమైన విషయం ఎవరికైనా చెప్పిన తరువాత హఠాత్తుగా ఆ పనిని చిక్కుల్లో పడిపోవడం లేదా సమస్యలు రావడం జరిగిందా? మీ ప్లాన్లు ప్రారంభం కాకముందే ఆగిపోయినట్లు అనిపించిందా? ఒకవేళ అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును జరిగింది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, అది కేవలం తాత్కాలికం కాదు. ఈ రాబోయే 24 గంటల్లో మీకు ఒక కొత్త పాఠం నేర్పడానికి వచ్చిన సమయం. మరి ఈ రాబోయే 24 గంటల్లో మీకు ఒక కొత్త పాఠం నేర్పడానికి ఈ సమయం వచ్చింది. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా విషయాలను అర్థం చేసుకోగలరు. ఎంత తక్కువ చెప్తే అంత వేగంగా ముందుకు సాగుతారు. కానీ ఆగండి, ఇప్పుడు నేను చెప్పబోయే మాట దీనికంటే చాలా ముఖ్యమైనది. రాబోయే 24 గంటలు మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మీ మాటలను బట్టే మీ బలాన్ని, మీ ఆలోచనలను అంచనాలు వేస్తున్నాడని గ్రహాల గమనం సూచిస్తుంది. అతను మీ తెలివితేటలను చూడడు, మీ నోటి మాటలను బట్టే నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే ఈ రోజు మీ మౌనమే మీ రక్షణ కవచం. కుంభరాశి స్నేహితులారా, ఈ రోజు ఎవరైనా మీ ప్లాన్స్, మీ డబ్బు, మీ భవిష్యత్తు లేదా మీ వ్యక్తిగత జీవితం గురించి పదే పదే అడుగుతుంటే అన్ని వెంటనే చెప్పేయకండి. జస్ట్ ఒక చిరునవ్వు నవ్వి టాపిక్ మార్చేయండి. మీ మనసులోని రహస్యాన్ని మీ మనసులోనే ఉంచేయండి. మీరు ఇక్కడి దాకా వింటున్నారంటే ఒకసారి మనస్ఫూర్తిగా కామెంట్ సెక్షన్ లో జై సూర్య భగవాన్ మరియు జై దుర్గామాతని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు సూర్య భగవానుడి సాక్షిగా అమ్మవారి కృపతోడుగా ఉన్నప్పుడు మనిషి సరైన సమయంలో సరైన సంకేతాలు గుర్తించగలరు. ఇప్పుడు మరో రహస్య సంకేతం ముందుకొస్తుంది. ఈ రోజు మీ జీవితంలో 2 దారులు ఏర్పడుతున్నాయి. మొదటి దారి మీరు మీ ప్రతి ప్లాన్లను అందరి ముందు పెట్టేయడం. రెండవ దారి మీరు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ ఫలితాల కోసం ఎదురు చూడడం. గ్రహాల ప్రకారం ఈ రెండో దారి మీ ఊహకు అందని అద్భుతమైన విజయాన్నిస్తుంది. ఇక్కడే రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది.
దాన్ని మీరు ఊహించి కూడా ఉండరు. కుంభరాశికి సహజమైన స్వతంత్ర భావాలకు తగ్గట్టుగా మీ ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఒక పెద్ద మార్పు నెమ్మదిగా ఆకారం పోసుకుంటుంది. కొత్త పని గురించి చర్చలు జరగవచ్చు. ఒక ముఖ్యమైన బాధ్యత లేదా అవకాశం రావచ్చు. లేదా భవిష్యత్తులో మీ ఎదుగుదలకు కారణమయ్యే ఒక ముఖ్యమైన వ్యక్తి మీపై నిఘా ఉంచవచ్చు. కానీ ఈ వ్యక్తి మీ మాటలను కాదు, మీ ఫలితాలకు ఇంప్రెస్ అవుతాడు. అందుకే ఈ రోజు నుండి ఒక నియమం పెట్టుకోండి. ముందు పని పూర్తవ్వాలి, ఆ తర్వాతే బయటికి చెప్పాలి. భూమి లోపల నిశ్శబ్దంగా పెరిగే విత్తనమే ఒక రోజు ఒక మహావృక్షమవుతుంది. ప్రతిరోజు బయటికి తీసి చూస్తే విత్తనం ఎప్పటికీ బలంగా ఎదగలేదు. కానీ అసలు రహస్యం ఇంకా మిగిలే ఉంది. కుంభరాశి వారి ప్రేమ జీవితంలో కూడా ఒక వింతైన సంకేతం కనిపిస్తుంది. మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నా లేదా ఏదైనా బంధంలో ఉన్నా తొందరపడి మీ మనసులోని మాటలన్నీ ఇప్పుడే చెప్పేయకండి. సమయం రాకముందే మాట్లాడితే పొరపాట్లు, అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మీ జీవితంలో ఒక పరీక్ష నడుస్తుంది. అవతలి వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాడు. కానీ గ్రహాల ప్రకారం ప్రస్తుతం కొంచెం ఓపిక పట్టడం చాలా లాభదాయకం. ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ఈ రోజు ఎవరో ఒకరు మీ బలహీనతను తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆ బలహీనత భావోద్వేగ పరంగా కావచ్చు లేదా ఆర్థిక పరంగా కావచ్చు. అందుకే మీ మనసు అనే తలుపును ప్రతి ఒక్కరి కోసం తెరవకండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అయితే అందరినీ అనుమానించాలా అని. లేదు, కానీ ప్రతి ఒక్కరిని మీ మనసు అనే మ్యాప్ ను చేతిలో పెట్టుకోకూడదు. ఒక తెలివైన వ్యక్తికి కేవలం భావోద్వేగాలతో కొట్టుకుపోయే వ్యక్తికి మధ్య ఉన్న తేడా ఇదే. ఇప్పుడు రాబోయే సంకేతం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ రోజు తర్వాత సమయానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. సూర్యాస్తమయం సమయంలో లేదా ఆ తరువాత రాబోయే 24 గంటల్లో మీకు ఒక ముఖ్యమైన విషయం వినబడుతుంది. మొదటిలో అది చాలా మామూలుగా అనిపించినా తరువాత దాని ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది. అది ఎవరిదైనా మెసేజ్ కావచ్చు, ఫోన్ కాల్ కావచ్చు, ఒక చర్చ కావచ్చు లేదా హఠాత్తుగా తెలిసిన ఒక సమాచారం కావచ్చు. దీన్ని తేలిగ్గా తీసుకోకండి, ఎందుకంటే ఈ చిన్న విషయమే ముందు ముందు మీ జీవితపు పెద్ద దిశను మారుస్తుంది. ఈ రోజున భవిష్యత్తు మాటలు కేవలం వినడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. ఒక చిన్న ఆర్థిక అవకాశం, చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు, పాత ఆశ లేదా మీరు దాదాపు మర్చిపోయిన ఒక పాత అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. కానీ ఇక్కడ కూడా అదే రూల్ వర్తిస్తుంది, మౌనం. ప్రతి అవకాశాన్ని అందరికీ చెప్పుకుంటూ తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సార్లు జనాలు మీ సక్సెస్ ని చూసి సంతోషపడరు, దానిని వాళ్ళ జీవితంతో పోల్చుకోవడం మొదలు పెడతారు. ఆ పోలిక నుంచే నెగిటివ్ ఎనర్జీ లేదా దృష్టి దోషం పుడుతుంది. కుంభరాశి స్నేహితులారా, మీ రాశి స్వభావం ప్రకారం మీ అతిపెద్ద తప్పు ఏమిటో తెలుసా? మీరు గుండె నిండా మంచితనం, స్వచ్ఛమైన మనసు ఉన్నవారు. లోకాన్ని నమ్ముతారు. అదే మీ బలహీనత అవుతుంది. మీరు ఎలాగైతే నిష్కల్మషంగా ఆలోచిస్తారో అవతలి వ్యక్తి కూడా అలాగే ఉంటాడని అనుకోవద్దు. కానీ అందరి మనసు ఒకేలా ఉండదు. అందుకే ఈ రాబోయే 24 గంటల సందేశం కేవలం రాశిఫలం కాదు, మీకోసం ఒక రక్షా కవచం. తక్కువ మాట్లాడండి, ఎక్కువగా గమనించండి. తక్కువ చెప్పండి, ఎక్కువగా అర్థం చేసుకోండి. మీ గుండెల్లో ఉన్న అతిపెద్ద కళ ప్రస్తుతానికి లోకం కంటికి దూరంగా ఉంచండి. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో ఆ కళకు సంబంధించిన ఒక సంకేతం మీకు అందబోతుంది. అది మీ నమ్మకాన్ని మార్చేస్తుంది. అన్నిటికంటే ఆసక్తికరమైన ఊహించని చోటు నుండి వస్తుంది. కానీ ఆ సంకేతాన్ని అందుకోవడానికి ముందు మీరు ఒక నిజాన్ని గ్రహించాలి. దాన్ని చాలా మంది జీవితాంతం అర్థం చేసుకోలేరు. కుంభరాశి స్నేహితులారా, ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టం తలుపు తట్టే రోజు ఒకటి వస్తుంది. కానీ చుట్టూ ఉన్న గందరగోళం, శబ్దం వల్ల ఆ తలుపు తట్టే శబ్దం మనకు వినబడదు. ఈ రోజు మీతో కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. మీ చుట్టూ మాటలు చాలా ఎక్కువగా ఉంటాయి. సలహాలు ఇచ్చేవాళ్లు చాలా మంది ఉంటారు. ఒకరు ఇలా చేయమంటారు, ఇంకొకరు అలా చేయమంటారు. కానీ గ్రహాల సంకేతం స్పష్టంగా చెప్తుంది, ఈ సమయంలో ఇతరుల మాటల కంటే మీ అంతరాత్మ చెప్పే మాట వినడం చాలా ముఖ్యం. ఇక్కడే మౌనం మీ అతిపెద్ద ఆయుధంగా మారుతుంది. ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇతరులకు కనిపించని ఆ సూక్ష్మ సంకేతాలు మీరు పట్టుకోగలరు. జాగ్రత్తగా వినండి. రాబోయే 24 గంటల్లో మీ ముందు ఒక పరిస్థితి రావచ్చు. అక్కడ మీకు అనిపిస్తుంది ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మేయొచ్చు అని. ఆ వ్యక్తి చాలా తీగా మాట్లాడతాడు, మిమ్మల్ని పొగుడుతాడు, మీ కలలపై ఆసక్తి చూపిస్తాడు. కానీ గ్రహాలు చెబుతున్నాయి, ప్రతి నవ్వు వెనక నిజాయితీ ఉండాలని లేదు. ఆ వ్యక్తి మీకు చెడు చేయాలని అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు జనాలు తెలియకుండానే మీ రహస్యాలను ఇతరుల దాకా తీసుకెళ్తారు. అందుకే తదుపరి అడుగు సమాచారాన్ని కేవలం
పరిమితమైన వ్యక్తుల దగ్గరే ఉంచడం మీ రక్షణ. ఇప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక సంకేతం వస్తుంది. మీ జీవితంలో ఈ రోజున చాలా త్వరగా ఒక అవకాశం రాబోతుంది. అది మొదటి చూపులో చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇందులో పెద్ద విశేషం ఏముందులే అని మీరు అనుకోవచ్చు. కానీ అదే చిన్న అవకాశం ముందు ముందు ఒక పెద్ద విజయానికి ద్వారం అవుతుంది. చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. పెద్ద అవకాశాల కోసం ఎదురు చూస్తూ చిన్న చిన్న వాటిని వదిలేస్తారు. కానీ కుంభరాశి స్నేహితులారా, మీ స్థిర రాశి తత్వానికి అనుగుణంగా మీ అదృష్టం ప్రస్తుతం చిన్న దారులు గుండా పెద్ద గమ్యస్థానానికి మిమ్మల్ని తీసుకెళ్లడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న అడగండి. గత కొన్ని రోజులుగా మీ మనసులోకి పదే పదే ఒకే ఆలోచన వస్తుందా? ఏదైనా ఒక కళ, ఒక ప్లాన్, ఒక కోరిక లేదా ఒక అసంపూర్ణమైన పని? ఒకవేళ అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును వస్తుంది అని తప్పకుండా కామెంట్ చేయండి. ఒక అసంపూర్ణమైన పని, దాన్ని కేవలం ఊహ అనుకొని వదిలేయకండి. గ్రహాల సంకేతం ప్రకారం ఏదో ఒక బలమైన కారణం వల్లే ఆ ఆలోచన మీ మనసులోకి పదే పదే వస్తుంది. కానీ అసలు రహస్యం ఇంకా పూర్తిగా బయటపడలేదు. మీ చుట్టూ ఉన్న జనాలు మీ గురించి అంచనాలు వేసే పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, మీ తదుపరి అడుగేమిటి అని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. రాబోయే 24 గంటల్లో మీరు ఎంత తక్కువ చెప్తే అంత బలమైన స్థితిలో మీరుంటారు. గుర్తుంచుకోండి, ఏ ఆటగాడి వ్యూహాన్ని అయితే ఎదుటివాడు కనిపెడతాడో ఆ ఆటగాడి గెలుస్తాడు. ఈ రోజు మీ జీవితపు ఆట కూడా అలాంటిదే. మీరు ఇక్కడ దాకా చూస్తున్నారంటే ఒకసారి మనస్ఫూర్తిగా అవును, ఆ భగవంతుడి దయ మాపై ఎల్లప్పుడూ ఉంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ముందుకు రాబోయే సంకేతం మీ రోజంతటిని మార్చేయగలదు. ఇప్పుడు ధనం విషయాన్ని తెలుసుకుంటే కుంభరాశి స్నేహితులారా, ధనానికి సంబంధించిన ఒక నిగుండమైన శక్తి నెమ్మదిగా యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుతం దాని ప్రభావం మీకు పూర్తిగా కనిపించకపోవచ్చు, కానీ విశ్వం మీ కోసం కొన్ని లెక్కలు వేస్తుంది. మీ పాత ప్రయత్నాలకు ఫలితం దక్కే అవకాశం కనిపిస్తుంది. మీరు ఆశలు వదిలేసుకున్న ఒక పని నుండి లాభం రావచ్చు. ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం హఠాత్తుగా మీకు అనుకూలకంగా మారవచ్చు. కానీ మళ్ళీ అదే మాట మీ ప్రతి సంతోషాన్ని అందరికీ చెప్పకండి. ఎందుకంటే సక్సెస్ అనేది అది కేవలం మీ దగ్గరే ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు ఒక వింతైన సంకేతం కనిపిస్తుంది. ఈ రోజు లేదా రాబోయే 24 గంటల వ్యవధిలోనే మీ ముందుకు ఒక వార్త వస్తుంది. దాన్ని వినగానే మొదట్లో మీకు నమ్మకం కుదరదు. ఇది ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోతారు. కానీ అదే వార్త ముందు ముందు మీకు చాలా కీలకంగా మారుతుంది. అది ఉద్యోగానికి సంబంధించింది, లేదా ధనానికి సంబంధించింది కావచ్చు, లేదా మీరు ఎప్పుడో ఆలోచించడం మానేసిన ఒక పాత వ్యక్తికి సంబంధించింది కావచ్చు. కానీ స్నేహితులారా, ఇదంతా ఇక్కడతో అవ్వలేదు. గ్రహాల కదలిక మరో లోతైన సంకేతాన్ని ఇస్తుంది. కుంభరాశి వారికి ప్రస్తుతం దృష్టి ఆట నడుస్తుంది. ఒకరి కన్ను మీ ఎదుగుదలపై ఉంది, ఇంకొకరి కన్ను మీ సామర్థ్యంపై ఉంది, మరొకరి కన్ను ప్రస్తుతం మీ మనసులో మాత్రమే ఉన్న ఒక ఆలోచనపై ఉంది. అందుకే కొన్ని విషయాలు మీతోనే ఉంచుకోవడం మంచిదని మీ మనసుకు అనిపిస్తే మీ మనసు మాట వినండి. అది భయం కాదు, మీ తెలివితేటలు. ఇప్పుడు ప్రేమ జీవితానికి సంబంధించిన మరో పొర విచ్చుకుంటుంది. మీ మనసులో ఎవరిపైన భావాలు ఉంటే తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. రాబోయే 24 గంటల సమయంలో ప్రకటించడం కంటే గమనించడం చాలా ముఖ్యమని గ్రహాలు చెప్తున్నాయి. కొన్నిసార్లు అవతలి వ్యక్తి మౌనం కూడా ఎన్నో విషయాలను చెప్తుంది. ఏమీ మాట్లాడని వ్యక్తి కూడా లోపల ఎంతో అనుభూతి చెందుతూ ఉండవచ్చు. అందుకే ఈ రాబోయే రోజుల్లో మీరు మాటల కంటే సంకేతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇప్పుడు భవిష్యత్తు మాటల్లో మీ అసలు ఊహించని ఒక మలుపు రాబోతుంది. ఈ రోజు రాత్రి సమయం సాధారణంగా కనిపించట్లేదు. ముఖ్యంగా అందరూ పనుల్ని ముగించుకొని ప్రశాంతంగా ఉండే అర్ధరాత్రి వేళ మీ మనసును ఒక ఆలోచన, ఒక పాత జ్ఞాపకం లేదా ఒక సంకేతం తాకవచ్చు. మొదట్లో అది సాధారణంగా అనిపించిన తర్వాత అర్థమవుతుంది అది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయంతో ముడిపడి ఉంది. స్నేహితులారా, ఇప్పటి వరకు మీరు విన్నవన్నీ కేవలం పై విషయాలే. అసలైన లోతు ఇప్పుడే మొదలవుతుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పాత్ర మీ ఊహ కంటే చాలా పెద్దది. అతను ప్రస్తుతం మీకు చాలా దగ్గరగా ఉండొచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉండి ఉండవచ్చు. కానీ అతని చెప్పే ఒక మాట లేదా అతను వేసే ఒక అడుగు మీ జీవితపు దిశను మార్చేస్తుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మీరు ఎవరికైతే ఒక విషయం చెప్తారో రేపు అదే విషయం వేరొకరి నోటి ద్వారా మీ ముందుకు తిరిగి వస్తుంది. అందుకే ఈ రోజు పగలు గాని రాత్రి గాని మరి రాబోయే ప్రతి క్షణం మీతో ఒకటి చెప్తున్నా, మీ మనసు అనే ఖజానాను కాపాడుకోండి. ప్రతి ఆలోచనను మాటలుగా మార్చకండి. ప్రతి ప్లాన్లను చర్చగా మార్చకండి. ప్రతి కళను ప్రదర్శన చేయకండి. ఎందుకంటే ఇంకా ఒక తెర తొలగాల్సి ఉంటుంది. దాని వెనుక ఉన్న సంకేతం మీ ఉద్యోగం, మీ ధనం మరియు అదృష్టంతో నేరుగా ముడిపడి ఉంది. మరి స్నేహితులారా, ఇప్పుడు మీ అదృష్టం మరియు భవిష్యత్తుతో ముడిపడి ఉంది. జాగ్రత్తగా వినండి. జీవితంలో అతిపెద్ద విజయం ఎవరికి దక్కుతుందంటే సరైన సమయం వచ్చేంత వరకు తమ ప్లాన్లను దాచి ఉంచిన వ్యక్తికే. ప్రస్తుతం మీ జీవితంలో నడుస్తున్న సమయం కూడా అలాంటిదే. మీ సక్సెస్ మీ కష్టంపై ఎంత ఆధారపడి ఉందో మీ మౌనంపై కూడా అంతే ఆధారపడి ఉంటుంది. ఇంకా రహస్యం
దాగి ఉంది. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ గురించి తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. తదుపరి ప్లాన్ ఏమిటి, మీరు ఏ దిశగా వెళ్తున్నారు అని వాళ్ళు అర్థం చేసుకోవాలని చూస్తున్నారు. మీరే గనుక అన్ని నోరు తెరిచి చెప్పేస్తే వారు అడగాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే ఈ రోజు మీ మౌనమే మీ రక్షా కవచం అని గ్రహాలు మరీ చెప్తున్నాయి. మరి స్నేహితులారా, ఇప్పుడు మీరు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారం చేస్తున్నా లేదా కొత్త పని కోసం చూస్తున్నా ఈ రోజు ఒక అవకాశం వస్తుంది. అది మొదట్లో చాలా నార్మల్ అనిపిస్తుంది, కానీ అసాధారణంగా కనిపించే అవకాశం వెనుక ఒక అసాధారణమైన సక్సెస్ దాగి ఉంది. చాలా మంది దీన్ని గమనించరు, కానీ మీరు గమనిస్తే మంచి లాభం పొందుతారు. మరియు ఇప్పుడు ఒక ప్రశ్న, గత కొంతకాలంగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కట్లేదని మీకు అనిపిస్తుందా? జనాలు మీ టాలెంట్ ని సరిగ్గా గుర్తించట్లేదు అనిపిస్తుందా? ఒకవేళ అవును అయితే ఈ సంకేతం మీకోసమే. ఎందుకంటే అదృష్టపు శక్తి నెమ్మదిగా దిశ మారుస్తుంది. కుంభరాశి వారిని తక్కువ అంచనా వేసిన వాళ్లే రాబోయే రోజుల్లో మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఈ మార్పు హఠాత్తుగా రాదు. ముందు సంకేతాలు వస్తాయి, ఆ తర్వాత అదృష్టం వస్తుంది. ఆపై మీరు నిర్ణయం తీసుకోవాలి, ఆ తరువాతే రిజల్ట్ వస్తుంది. అందుకే తొందరపడకండి. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బయటికి చాలా నార్మల్ గా కనిపిస్తాడు, కానీ రాబోయే రోజుల్లో అతని పాత్ర చాలా ముఖ్యం కాబోతుంది. అతను మీ ఫ్రెండ్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు, కొలిక్ కావచ్చు, లేదా మీరు పెద్దగా మాట్లాడని వ్యక్తి కావచ్చు. అతని ద్వారానే మీకు ఒక ముఖ్యమైన సమాచారం లేదా అవకాశం అందుతుంది. అందుకే రాబోయే రోజుల్లో ఇతరుల మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ప్రతిదానికి వెంటనే సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు కేవలం వినడం అతిపెద్ద సమాధానం అవుతుంది. మరి స్నేహితులారా, ఈ సమయంలో భావోద్వేగాల కంటే కుంభరాశికి ఉన్న సహజమైన తెలివితేటలు ఉపయోగించడం ముఖ్యం. ఎందుకంటే అవతలి వ్యక్తి బయటికి చూపిస్తున్న దానికంటే అతని మనసులో చాలా ఎక్కువ విషయాలు నడుస్తున్నాయి. కొన్ని విషయాలు ఇంకా క్లియర్ అవ్వలేదు. ఆ అసంపూర్ణతే ముందు ఒక పెద్ద నిజంగా మీ ముందుకొస్తుంది. మరియు ఈ రాబోయే 24 గంటల్లో మీకు ఒక కల రావచ్చు, లేదా ఒక తాత్కాలికం కావచ్చు. చాలా మంది దాన్ని మర్చిపోతారు, కానీ మీరు దాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అదే సంఘటన భవిష్యత్తులో ఒక పెద్ద రహస్యానికి తాళం చెవిగా మారుతుంది. మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ఏది సాధారణమైనది కాదు. దాని వెనక ఒక కారణం ఉంది. కలిసే మనుషుల వెనక, వినే మాటల వెనక ఒక ప్లాన్ ఉంటుంది. మరి స్నేహితులారా, ఇక ముఖ్యమైన హెచ్చరిక గురించి తెలుసుకోండి. ఎవరైనా మీ బలహీనతను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే జాగ్రత్తగా ఉండండి. మీరు పడిన కష్టాలన్నీ అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. కొందరు మీకు సహాయం చేయడానికి వింటారు, ఇంకొందరు విషయాలు తెలుసుకోవడానికి వింటారు. ఈ తేడాని గమనించడమే తెలివైన లక్షణం. మరియు ఈ రోజు సాయంత్రం రాత్రి సంకేతం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఏదో ఒక సాయంత్రం ఆలోచనను మార్చే ఒక పెద్ద సమాచారం లేదా ఒక పాత వ్యక్తి ద్వారా మెసేజ్ అందుతుంది. ఇంకా లోతుకి వెళ్తుంది. ఎందుకంటే గ్రహాల ప్రకారం మీ జీవితంలో ఒక వింతైన సంకేతం యాక్టివేట్ అయింది. ఇది కేవలం కొద్ది మంది జీవితంలో కనిపిస్తుంది. దీని అర్థం మీ చుట్టూ జరుగుతున్నది కేవలం ఈ రోజు కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం. ఆ భవిష్యత్తుకు మీరు ఎప్పటి నుంచో గుండెలో దాచుకున్న ఒక పెద్ద కోరికకు సంబంధించి ఉంది. ఆ కోరికకు సంబంధించి మొదటి నిజమైన సంకేతం చాలా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. మౌనమే బలం, ప్లాన్స్ దాచి ఉంచాలి అని గ్రహాలు ఎందుకు పదే చెప్తున్నాయి? ఎందుకంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రవేశిస్తుంది. దాని అడుగుల సప్పుడు ప్రస్తుతం చాలా తక్కువ మందికి మాత్రమే వినబడుతుంది. అందుకే ఈ సృష్టి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. గుర్తుంచుకోండి, భగవంతుడు ఎవరికైనా పెద్ద సక్సెస్ ఇవ్వాలనుకున్నప్పుడు ముందు అతనికి కొంచెం ఒంటరితనాన్ని ఇస్తాడు. తప్పుడు మనుషుల్ని దూరం చేస్తాడు. బంధాల వెనుక ఉన్న నిజాలు చూపిస్తాడు. అప్పుడు మనిషి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడతాడు. కానీ తర్వాత అర్థమవుతుంది అది ఒక పెద్ద విజయానికి నాంది అని. మరి స్నేహితులారా, గత కొంతకాలంగా మీరు ఒంటరిగా ఫీల్ అయినా, మీ కష్టానికి విలువ దక్కట్లేదనిపించినా అది శాశ్వతం కాదు. కేవలం ఒక చిన్న సమయం మాత్రమే. దీని తర్వాత వచ్చే రోజులు మీ ఆత్మవిశ్వాసాన్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్తాయి. గ్రహాల గమనం ప్రకారం మీ గౌరవం, మీ గుర్తింపు మరియు మీ ఎదుగుదలకు సంబంధించిన ఒక పెద్ద అవకాశం రాబోతుంది. అది మీరు అసలు ఊహించని వ్యక్తి ద్వారా రావచ్చు. కానీ అవకాశం వచ్చినప్పుడు కూడా మీరు చాలా తక్కువ మందికి మాత్రమే ఆ విషయం చెప్పాలి. ఎందుకంటే కొన్ని విజయాలు హడావిడిగా దూరంగా ఉన్నప్పుడే వేగంగా పెరుగుతాయి. మరి స్నేహితులారా, మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పేది కావచ్చు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అవకాశం ఎలాంటి శబ్దంతో రాదు. హఠాత్తుగా ఎలాంటి అద్భుతాలు జరిగిపోవు. ఇది నెమ్మదిగా ఒక చిన్న అవకాశం రూపంలో వస్తుంది. మీ ప్లాన్స్ అన్ని లోకానికి చెప్పకుండా మీ ఎనర్జీని కాపాడుకుంటే ఆ చిన్న సంకేతమే ముందు ఒక మహా విజయంగా మారుతుంది. అందుకే ఈ రోజు సందేశం అంతా ఒకే ఒక వాక్యంలో దాగి ఉంటుంది. మీ ప్రతి విషయాన్ని అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ మౌనమే మీ అసలైన ఆయుధం. జనాల
వాళ్ళు మీ గురించి అంచనాలు వేస్తూ ఉన్నంత కాలం మీరు ముందుకు దూసుకుపోతూనే ఉంటారు. వాళ్ళ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మీరు మీ లక్ష్యాలకి దగ్గరవుతూ ఉంటారు. వాళ్ళు ముచ్చట్లు పెడుతూ ఉంటారు. మీ కష్టం ఫలితంగా మారుతూ ఉంటుంది. ఈ రాబోయే 24 గంటల్లో గ్రహ అనుకూలత కోసం కుంభరాశి వారి జాతకంలో సూర్య శని దోషాలు తొలగి సూర్య భగవానుడి అనుగ్రహం పూర్తిగా లభించడానికి ఈ పరిహారాలు తప్పకుండా పాటించండి. ఈ రోజు ఉదయాన్నే స్నానం ముగించి వెంటనే రాగి పాత్రలో మంచినీరు తీసుకొని అందులో కొద్దిగా ఎర్రచందనం లేదా ఎర్రటి పువ్వులు అక్షంతలు వేసి ఓం సూర్యాయ నమః అని స్మరిస్తూ సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి ఆ నీటిని సమర్పించండి. ఈ రోజు కనీసం 21 లేదా 108 సార్లు గాయత్రి మంత్రాన్ని మనసులో తలుచుకోవడం వల్ల కుంభరాశి వారికి మానసిక ప్రశాంతత, అద్భుతమైన శక్తి లభిస్తుంది. అలాగే ఈ రోజు 24 గంటల వీలైతే గోధుమలు లేదా బెల్లాన్ని ఎవరికైనా దానం చేయండి. ఇది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన పరిహారం. మరి వీలైతే ఈ రోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవండి లేదా ఫోన్లో వినండి. దీనివల్ల సమస్యలు తొలగి మీ పనుల్లో విజయం లభిస్తుంది. సూర్య భగవానుడు మరియు దుర్గాదేవి కృపతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావాలని, మీ దారిలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలని, మీ మనసుకు సరైన దిశ దొరకాలని, మీ కలలకు ఆ దేవుడు శక్తి తోడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.